త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి బడుచుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఏం చేసిందండి? వారందరినీ నాశనం అయిపోయారు, గెరకుండగా జీవించారు. వీరు ఎవరండి? వీరు శరీరానుసారులు. ఎవరు వీరు? శరీరానుసారులు నాశనం అయిపోయారు జల ప్రళయంలో. బాగా తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి బడుచునుండి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. నాశనం. కనుక ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఎలా జీవిస్తున్నావు నాకు తెలియదు. శరీరానుసారులో ఉన్నావా లేక ఆత్మానుసారులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? ఏ తెగకు చెందున్నావు? ఏ కావుకు చెందున్నావు? నీవు లాజరు పోయిన మార్గమా, ధనవంతుడి పోయిన మార్గమా? రండి, మరియ పోయిన మార్గంలో ఉన్నావా? మరియ గుంపులో ఉన్నావా లేక మరి మార్త గుంపులో ఉన్నావా? అబ్రహాము పోలి ఉన్నావా లేక లోతును పోలి ఉన్నావా? ఆలోచించు. లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 ఆయన కాపాడాడు, రక్షించాడట. భక్తిహీనుల సమూహం మీదకి, లోకం మీదకి ఏం రప్పించాడు? జల ప్రళయపు తీర్పును పంపించి అప్పుడు లోకం అంతటి ఏం చేశాడు? ఆయన నాశనము చేశాడు. నాశనం. కనుక ప్రియ సోదరుడా, సోదరి, ఇప్పుడున్న లోకాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఇప్పుడున్న లోకాన్ని కూడా వదిలేస్తాడు అనుకుంటున్నావా? వదిలేడు. దీని మీద కూడా అగ్ని ప్రళయం పంపిస్తా అన్నాడు దేవుడు. ఏ ప్రళయం? అగ్ని. అప్పుడు జల ప్రళయం. ఇప్పుడు జల ప్రళయం కాదు, ఇప్పుడు అగ్ని ప్రళయం వస్తుంది. ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్ అన్ని దేశాల్లో ఉన్నాయి, ప్రపంచం అంతట్లో ఉన్నాయి. ఎవరి మట్టుకు వారు శాంతి 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 అని ప్రకటిస్తున్నారు, కానీ ఎవరి దేశాన్ని వారు కాపాడుకోవడానికి తయారు చేసుకుంటూనే ఉన్నారు. అందుచేత ప్రియ సోదరుడా, సోదరి, ఈ లోకం దేని కొరకు నిలువ చేయబడింది? అది కూడా మీకు చదివి వినిపిస్తారు. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల యొక్క తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు చేయబడినవై అదే వాక్యము భద్రము చేయబడి ఉన్నది. కనుక ప్రియ సోదరుడా, సోదరి, భక్తిహీనుల యొక్క తీర్పును నాశనమును జరుగు దిన వరకు ఈ లోకం దేని కొరకు నిలువ చేశాడు దేవుడు? అగ్ని కోసం. అగ్ని ప్రళయం రాబోతుంది ఈ లోకం మీద. కనుక ప్రియ సోదరుడా, సోదరి, నువ్వే గుంపులో ఉన్నావు? ఏ మార్గంలో నడుస్తున్నావు? ఎక్కడికి నీ ప్రయాణం? ఊరికి త్రావ ఎరిగిన వారై బుద్ధిహీనులు విస్తారముగా ఆయాసంతో మాట్లాడుతూ ఆయాసపడతారట. కనుక బుద్ధి కలిగి ఉన్నావా? జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు కానొక రోజు నువ్వు రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినం వస్తుంది. అయ్యో పాపపు ఫలితం అది అంతటి ఘోర మరణం. అయ్యో పాపపు ఫలితం అది అంతటి ఘోర మరణం. అయ్యో పాపపు ఫలితం ఫలితం మరణం. అది ఎంత ఘోరమైనదో నీకు ఇంకా అగోచరంగా ఉంది. అది నీ హృదయ మనోనేత్రం వెలిగించబడలేదు, తెరవబడలేదు. కనుక ప్రియ సోదరుడా, నరకం అంటే ఏమిటో నీకు తెలీదు, పరలోకం అంటే ఏమిటో తెలీదు, దేవుడు అంటే ఏమిటో తెలీదు, సాతాన్ అంటే ఏమిటో నీకు తెలీదు.
కనుక ప్రియ సోదరుడా సోదరి కానొక్క దినమందు నీవు రొమ్ము కొట్టుకొని ప్రార్థించే దినం, అయ్యో ప్రభువా ఆ దినం నీ సేవకు నా ఇంటికి పంపించావు తండ్రి. ఈ వాక్యం ఈ సేవకుల ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మనసు మీద ఎల్లకిలా పడుకొని నా ఇష్టానుసారంగా మాట్లాడాను ప్రభువా, నిర్లక్ష్యం చేశాను తండ్రి, నీ రక్షణ కోల్పోయాను ప్రభువా అని ఏడ్చే దినాలు ఆ దినం రాకముందే దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, ఇదే నీకు గొప్ప తరుణం. ఈ సమయం పోయిందంటే మరలా ఈ దినం నీకు వస్తాడో రాదో నాకు తెలియదు, నాకు మాత్రం తెలియదు. ఏమో రేపటి దినం నాది కాదు. ఈ స్థలం విడిచిన తర్వాత నాకే మరణ పిలుపు రావచ్చు. నా జీవితానికి నాకు కూడా గ్యారెంటీ ఏం లేదు. అందరం దాటి వెళ్ళిపోతాం, అందరం దాటి వెళ్ళిపోతాం. చూడండి, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు తీసేస్తాడు, ఎప్పుడు ఆయన పిలుస్తాడు ఎవరికి తెలియదు. గాలి విసరకుండా చేయడానికి గాలి ఎవరికి అధికారం లేదు. మరణ దినం ఎవరికి కాదు, మరణ దినం ఎవరికి కోసం కాదు. డాక్టర్లు చచ్చిపోతున్నారు, భూత వైద్యులు చచ్చిపోతున్నారు. ఈ భూలోకాన్ని పరిపాలించిన చక్రవర్తులు రాలిపోయారు. వారి రాజ్యాంగ మహిమ ఘనత ప్రభావాలని గోతులోకి దిగిపోయే మరణమును చూడకబడుతున్నారు. ఎవడు పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ఘనత వహించిన వాడైనను ఒక్కనొక్క దినం మనందరం పారిపోతాం. దేవుడు చూశాడంటే మనందరం ఎగిరిపోవాల్సింది. ఎవరు ఇక్కడ ఉండేది లేదు. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఇవి దాటిపోకముందే ఈ భూలోక యాత్ర ముగించింది. ఏ మార్గం కోరుకుంటావో నాకు తెలియదు. ఈ రాత్రి సమయంలో ఇక్కడే తీర్మానం చేసుకొని మరి వెళ్ళాలి. ఇక్కడే తీర్మానం చేసుకొని వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. కనుక ప్రియ సోదరుడా సోదరి, శరీరాంశారులందరూ నీరు మింగుకుంటూ దిగిపోయారు కిందకి. అదిగో నోవాహు ఆయన కుటుంబం వాడల నుండి పైకి వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. ప్రియ సోదరుడా సోదరి, జాగ్రత్తగా గమనించి ఇంకొక మాట చదివి వినిపిస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 25వ నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, జీవరాశులన్నీ వేయబడెను. భూమి మీద ఉండకుండా వేయబడెను. అతనితో కూడా వాడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడలో ఉన్నవారు మాత్రమే మిగిలారు. మిగతా వారందరూ ఏమైపోయారు? నీళ్లు మింగుకొని కోసుకొని పోయారు. నాశనం నాశనం నాశనం. వీరెవరు తెలుసండి? వీరే శరీర సంబంధులు. ఎవరు వీరు? దేవుని ఎరగని వారు, దేవుని సువార్తకు లోబడిన వారు. నీతంటే వారికి గిట్టలేదు, మరి పరిశుద్ధి అంటే వారికి గిట్టలేదు. ఆత్మరక్షణ అంటే ఎరగకుండా జీవించారు. నోవాహు చెప్పాడుగా, అయ్యా లోకమంతా పాపంతో నిండిపోయింది, భూలోకం బలత్కారంతో నిండిపోయింది అయ్యా. ప్రతి ఖరీదు తమ తమ మార్గాలు చెరిపేసుకొని ఉన్నారు. ఏమైపోయారు మానవులు? మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వడ్డీ వ్యాపారం, లంచగొండుతనం, ఒకటేమిటి త్రాగుడు, వ్యభిచారం, అన్యాయం అక్రమంతో నిండిపోయారు. నోవాహు దినాల్లో కూడా అలాగే ఉన్నారు. నోవాహు దినాల్లో కూడా ఒక్క మాట చదివించండి, దయచేసి క్షమించండి. చూడండి 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నరుల భూమి మీద, ఆ నరులు భూమి మీద ఆరంభించిన తరువాత పుట్టినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. వివాహం కాదు, వివాహం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో వివాహం అని రాయలేదు. ఎత్తుకొని పోయి ఎస్కేప్ ఏం చేశారు? ఎత్తుకొని పోయారు. ఈనాడు తల్లిదండ్రులు మాట్లాడి బిడ్డలు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి బాగులేదు, నాకు నచ్చలేదు, సినిమా తారలాగా లేదు, ఆమె అంజలీదేవిలాగా లేదు, కాబట్టి ఇంకొక ఆవిడని ప్రేమించి చేసుకుంటున్నాడు. ఇంకొక ఆవిడని ప్రేమించేసి చేసుకుంటున్నాడు. ఇక్కడ అమ్మాయి అనుకుంటుంది చక్కగా కాటుకు దిద్దుకుంటుంది, పౌడర్ రాసుకుంటుంది, నాకు నచ్చినటువంటి భర్త కాదు ఇతను, నాకు నచ్చినటువంటి భర్త ఈయన దిలీప్ కుమార్ లాగా లేడు, దిలీప్ కుమార్ లాగా లేడు, పంటరాలు అట్లా వేసుకోవటం లేదు, నేరో కట్టింగ్ పంటరాలు లేవు ఈయన దగ్గర. సరేండి అని చెప్పి ఇంకొక అబ్బాయిని తెచ్చుకుంటుంది ఆమె. సరేండి కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మొక్క అంతా తెల్ల తెల్ల మస్తులు అయిపోయి బజ్జీలు అయిపోయాయి.
ఏమైపోయాయి చూశారు కదండి. కనుక ఆ అందాన్ని చూసుకొని మురిసిపోయింది పాపం. ఇప్పుడు ఏమైపోయింది తెలిసిందండి, చదువుకొచ్చి మొఖం అయిపోయింది, అందం అంతా పాడైపోయింది. కనుక ప్రియ సోదరుడా సోదరి, పెళ్ళైన 3 రోజులకే డైవర్స్. కనుక ప్రియ సోదరుడా, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 79, 63 78, 63. అగ్ని వారి యవనస్తులను భక్షించును, వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయాను. పాటలు ఏం లేవండి. పెండ్లి పాటలు ఎవరికుంటాయి? పెండ్లి పాటలు పెద్దలు వెళ్ళి, తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయిని చూసుకొని లేక అబ్బాయిని చూసుకొని మాట్లాడుకుంటే, సంబంధాలు మాట్లాడుకుంటే వారికి పెండ్లి పాటలు ఉంటాయి. ప్రేమించి తెచ్చిపెట్టుకునే వాడికి పెండ్లి పాటలు ఉంటాయా? ఏమవుతాయండి? అదిగో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే పెండ్లి పాటలు ఉంటాయా? ఉండవే. వారి కన్యకలకి ఏమి లేదు, పెండ్లి పాటలు లేవు. కనుక ఈ దినాలు ఎన్నో పెళ్ళిళ్ళు అలాంటివి చూస్తున్నాం. కావాలంటే నాతో రండి, అది కాకినాడ అండి, కచ్చేరిపేట. మీరు నా దగ్గరికి నా పేట రండి, మీకు అలాంటి వారిని ఎంతో మంది నా సమకాలికలు మీకు చూపిస్తాను. పెళ్ళిళ్ళు లేకుండా కానీ తెచ్చి పెట్టుకున్న భార్యలతో కాపరాలు చేస్తున్నారు. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఏ దినాలు అనుకుంటున్నావు? నావాహు దినాలు, నావాహు కాలం అంది ఎలాగుండదు. మనిషి కుమారుని యొక్క రాకడి దినాల్లో అలాగే ఉంటుంది లోకం. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఇంకేమన్నాడండి కింద చదువు. లోతు దినములలో జరిగినట్టు అది కాదు, నావాహు 6. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులకి ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములు నరమాత్రులు. ఎలాంటి వారు? ఇప్పుడు దినాల్లో మనుషులు అక్రమం విస్తరించిపోయిందండి. మనుషుల్లో ఏం విస్తరించిపోయింది? అక్రమం. కనుక నీతి నిజాయితీ లేదు. నీతి నిజాయితీ లేదు. అందరు లంచుగొండ్లు అయిపోయారు. ఆఫీసులోకి వెళ్తే సంతకం పెట్టడానికి 50 రూపాయలు కాగితం పెట్టాలి ఆయన దగ్గర. ఒక చిన్న సంతకం పెట్టడానికి అలసిపోయి చెమటలకి ఎక్కే పని లేదు. ఇలా సంతకం పెట్టడానికి ఏం కావాలి? అతను డబ్బు గలవాడు కావచ్చు, డబ్బు లేనివాడు, కూలి పని చేసుకున్నవాడు అయినా సరే ఆ సంతకం పెట్టడానికి 50 రూపాయలు ఫీజు ఉండాలి అక్కడ. సరేండి, ఆయన మనకు ఆఫీసరు, ఆయన మనకి ఎలాంటి వాడు? మరి దేవుని దృష్టిలోనూ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం అనుకుంటాను, చదివి చూడండి. న్యాయ విధులను చెరుపుటకై, ఆ న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచం పుచ్చుకుంటాడట. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఎక్కడి నుంచి పుచ్చుకుంటాడు? ఒడిలో లంచం పుచ్చుకుంటాడు. ఎవరతను? దుష్టుడు. దేవుని దృష్టిలో దుష్టుడు లంచం పుచ్చుకునేవాడు. మనకి ఆఫీసర్ అండి. లంచం పుచ్చుకునేవాడు దేవుని దృష్టిలో ఏమయ్యాడు? దుష్టుడు. న్యాయ విధులను చెరిపేస్తున్నాడు. లంచం పుచ్చుకుంటే నీతిమంతుని యొక్క కన్నులకు అపార్థం వస్తుంది. అబద్ధాలు ఆడుతాడు, మోస పనులు చేస్తాడు. అందులో జరుగుతున్నాయా ఈ లోకంలో? నేను ఉట్టినే చెప్పలేదు. ఇదిగో ఈ గ్రంథం చదివి చూస్తే ఏనాడు రాసి పెట్టేశాడు దేవుడు, ఏనాడు రాయించేశాడు ఇటువంటి విషయాలు. కనుక మీకు అవన్నీ చదివి వినిపించడానికి ఇప్పుడు నాకు సమయం చాలేదు, ఇంకా నా బాధ ఎక్కువైపోద్ది. మరి సరేండి. కనుక ప్రియ సోదరుడా సోదరి, శరీరానుసారం మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది, నాశనం వచ్చింది. ఏమొచ్చిందండి? నాశనము. జల ప్రళయంలో నాశనం అయిపోయి కొట్టుకొని పోయారు. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఇంకొక మాట చదవండి. రాసిన సువార్త 17:28-29. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశము నుండి గంధకములు కురిసి వారందరినీ ఏం చేసిందండి? నాశనము. మన ప్రసంగం నాశనం కాదు, నాశనాన్ని గురించి బోధిస్తే బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. కనుక ప్రియ సోదరుడా సోదరి, నారు నాటుతున్నారట. ఏం చేస్తున్నారు వారు? నారు నాటుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారి సప్లై, విత్తనాలు సప్లై, ట్రాక్టర్ సప్లై,
ఎరువులు సప్లై, ఇప్పుడు వ్యభిచారం, సినిమాలు, టీవీలు, లేక మరి కోడి పందాలు, పేకాట్లు, దుష్ట కార్యాలు చేసే వారికి అందరికి పాపము వలన వచ్చు జీతము మరణం. దుష్టులు దేవుని మనసు జనులు అందరూ పాతాళములకు దిగిపోవద్దు. ఎక్కడ దిగిపోతారు? పాతాళమే గతి, పాతాళమే గతి. అతను అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహాము నా ఎందుకు కనికిరపడి తన వేలుకొన నీళ్ళలో నుంచి నా నాలుకను చల్లార్చి నా తండ్రి అని పిలుస్తున్నాడు అబ్రహాము. ఓ నా కుమారుడా అని ఆయన సంబోధిస్తున్నాడు. ధనవంతుడి వల్ల జీవిస్తే ధనవంతుడికి గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. కనుక ఏ మార్గంలో ఉన్నావు ప్రియ సోదరుడా సోదరి, నేను ప్రశ్నిస్తున్నాను. ఏ మార్గంలో ఉన్నావు? ధనవంతుడి పోయిన మార్గమా, లేక రాత్రి పోయిన మార్గమా? ఏ మార్గమా? మరణ మార్గమా? ఎక్కడ నిత్యత్వాన్ని అనుభవించడానికి నీ ఆత్మ సిద్ధం చేసుకుంటున్నావు, నీ ఆత్మను సిద్ధం చేసుకుంటున్నావు. కనుక ప్రియ సోదరుడా సోదరి, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేవారే నా రాజ్యంలో. కనుక ఇదిగో పరలోకమందు తండ్రి చిత్త ప్రకారం అంటే చిత్తవాన్ని ఎందులో రాసి ఇచ్చాడు. దీని ప్రకారంగా నీవో నేను జీవించాలి. లేకపోతే పరలోక మహిమానికి పెట్టదు. పరలోక రాజ్యంలో చేరడానికి అవసరం కాదంత సులువైన పని కాదండి పరలోకం. అందుచేత ప్రియ సోదరుడా సోదరి, సోదరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కానీ దేవుడి సన్నిధికి రావడం, దేవుని వాక్యం వినరు. ఇతరండి బతుకులు ఎలా మారుతాయండి? ఎలా మారుతాయి? కనుక ప్రియ సోదరుడా సోదరి, నీ ఎలా నడుస్తావు దేవునితో? దేవునితో నడిచేది నీకు. అదిగో లోతు దేవునితో, ఎవరండి? నోవహు దేవునితో నీళ్లు కలుస్తున్నాయి. దొంగ రాత్రులు రాస్తాయి, దొంగ నీళ్లు ముద్దలు వేస్తాయి, అటెండెన్స్ కూడా వేస్తాయి స్కూల్స్లో. కనుక ప్రియ సోదరుడా, ఈ చేతులు దొంగతనాలు చేస్తారు. పట్టాడా ఇంటికెళ్తే అమ్మగారు తల కలుసుకొని పడుకుంటుంది. అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. డాక్టర్కి దగ్గరికి వెళ్తారు. 100 వేలు అవుతాయి. 100 వేలు ఇలా సంపాదించాను అనుకుంటున్నాడు. అన్యాయం వచ్చింది. ఒక మంది బట్టి తల సమృద్ధి నీటితో కూడింది కొంచెం శ్రేష్టం. బహుమంది భక్తిహీనులు కూడా ధన సమృద్ధి కలిగి నీటితో కూడిందే శ్రేష్టం. కనుక ప్రియ సోదరుడా సోదరి, జాగ్రత్తమండి అన్యాయం పనులు చేయదు. యేసు నీ కోసం నా కోసం నీ పాపం నిమిత్తమై నా పాపం నిమిత్తమై అది ఒక కలవర శిలువలో మరణించాడని ఆయన శిలువ మీదకి వెళ్ళి మన పాప భారం అంతా ఆయన మోస్తాడు. మన తలతో చేసిన పాపాల కోసం ఆయన తల మీద ముండ్లకిస్తాం. మన చేతులతో చేసిన పాపాల నిమిత్తము ఆయన పరిశుద్ధమైన చేతుల్లో వాస్తవనీకుడు. మన పాదాలతో చేసిన పాపాల నిమిత్తం ఆయన 2 పాదాలు కలిసి కొట్టబడింది. మన హృదయంతో చేసిన పాపాల నిమిత్తం ఆయన పక్కలో బల్యం పోటు పొడవబడింది. కనుక ప్రియ సోదరుడా సోదరి, మన పాపం నిమిత్తమే యేసు మరణించి రక్తం కార్చాడు. యేసు కోసం ఆ నీతిమంతులటువంటి దేవమర్చి సేవలు అనుభవించాడంటే అది పాపుల కోసం. ఎవరి కోసం అండి?
పాపుల కోసం అనుగ్రహించాడు కనుక ప్రియ సోదరుడా సోదరి నీ ఇప్పటి దేవుని సన్నిధికి ఉన్న పాటుని ప్రభు పాదాల మీద ఒరిగి మరి నీ కోసం 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఒడిగిపోయినటువంటి ఏసై పాదాల మీద ఒరిగి దేవా నేను పాపిని తల్లి గర్భంలో నేను పాపంలో జన్మించాను జన్మ పాపిని అని ఎవరు జన్మ పాపిని తర్వాత కర్మ పాపిని ఎన్నో పాపాలు మరి ఇది బోధించానంటే పాపం బోధించానంటే ఈ విధంగా కలిగిని చూపించాను కానీ ఒక్కొక్కటి వివరించానంటే మూడంత ప్రసంగం కనుక ప్రియ సోదరుడా సోదరి ఎన్నో పాపాలు మానవ సహోదరులు గూడు కట్టుకుని ఉన్నాయి ఇలాంటి పాపంలో చనిపోయి ఎక్కడికి వెళ్తారండి మానవులు పాపం వలన వచ్చి జీతం మరణం భయంకరమైన నాశనానికి వెళ్ళిపోతారు అగ్నారుడు పురుగు నరకమున్నది నిరతముందులయ్యో
కానీ ప్రియ సోదరుడా సోదరి ఇక్కడ నీ పాపాన్ని కప్పుపుచ్చుకుంటావు కానీ అదిగో పరిశుద్ధుల మధ్యకి వెళ్ళేసరికల్లా అక్కడ నీ పాపం అందరికీ శాశ్వతంగా తెలుసుకోవచ్చు, పట్టుబయలుగా తెలుసుకోవచ్చు. వారికి ఇది ఎక్కడ దాచిపెడతారో మీకు అర్థం కాదు. ఇవి ఆ మహిమలో నిలబడలేవు, నీ అంత నీరే పరిగెత్తావా చీకటి. అందుచేత నరకం చాలా భయంకరం. ఎవరికండి ఎవరికండి పాపం చేసేవాడు. అందుచేత మన దృష్టిలో ఎలాగో నేర్చుకోవాలని తీసుకుందాం.
ముట్టించి చేర్చబడి మరి అగ్ని ముట్టించి కాశ్మీరు భూదేవుడి శరీరం అది శరీరంతో మళ్ళా తిరిగి వస్తాం మరి శరీరంతో అదో వేటకెళ్ళి ఆ సముద్రం మీద పోయి చేపలు తినేసిందో ఆ శరీరం చిరుగుపోయి దానికి ఈ శరీరంతో నాశనం అయ్యాడు ఈ శరీరంతో మళ్ళా తిరిగి ప్రభు దగ్గరికి రావాల్సిన గడి ఉంది అందరూ శరీరాల నుంచి ఆత్మహాత్మ నిలబడి తీసుకొని రావాల్సిన గడి వస్తుంది ఎందుకంటే పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కొరింథీయుల ప్రార్థన 2వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును న్యాయపీఠం ప్రత్యక్షం కావాల్సిన దేవుడు రాబోతుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం ఎవరండి మనమందరం ఈ లోకమంతా ఉన్నారంటున్నారు అన్నమాట మనమందరము ఆ ప్రత్యేక న్యాయ సింహాసన ప్రత్యక్షం కావాల్సిన గడి రాబోతుంది. దానికి దేహంతో జరిగించిన ప్రతి క్రియ అది మంచిదే కానీ ఇదంత రహస్యంగా చేసిన పాపమైన ఆజ్ఞను దేవుని దగ్గర పట్టుబడైపోతుంది. ఈ సోదరుడా సోదరి ఈ పాప నటిస్తున్నావా నీ రొమ్ములో నీ పాపం దాచిపెట్టుకొని వేటగాడు వల్ల దేవుని సన్నిధిని కాలిపోతున్నావా? లేదు. కానుక దినం దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ పాపాన్ని. అక్కడ రాకుండా కానీ ఇక్కడే ఒప్పుకుంటే నువ్వు ధన్యుడు ధన్యుడా. ఇప్పుడు క్రైస్ట్ చేసినందున్న వారికి లేదు దేవుని స్తోత్రం హల్లెలూయా. అది నోవహు వాడలో ఉన్నటువంటి ఆయన మనల్ని రక్షించబడ్డాడు. క్రీస్తు అనే వాడలను భద్రపరచబడుతుంది. ఆయన శిలువ రక్తంలో తడగబడింది. ఆయన వచ్చినప్పుడు ఆయనతో అందుకు మేఘమండలాన్ని ఎత్తబడతాం. పరిశుద్ధులతో గుంపులను ఎత్తబడతాం. మహాశ్రమకాలంలో కానీ రాబోతుంది. సోదరి ఏ శ్రమకాలం తప్పించుకోవాలనుకోవాలంటే ఆ భయంకరమైన దేవుడు తీర్పు తప్పించుకోవాలనుకోవాలంటే పాప ఫలితంగా రానివ్వండి ఆ భయంకరించే నాశనం నరకాగ్ని అగ్ని గంధకంతో వండుకుంటూ తప్పించుకోవాలి. మనలో సమయంలో చేసి దేవుడు తాను అనుభవించాలనుకోవాలంటే నీకు ఇది ఆపర్చునిటీ. ఇదే గొప్ప సార్లు సత్యం గ్రంథం దేవుడికి వారు అవిశ్వాసులు అసహ్యమైన కార్యాలు చేసే అసహ్యులు హంతకులు సారులు మాంత్రికులు పట్టుమతామని చేసేవారు. తెలంగాణ ఇలాంటి మాంత్రికుల మీద ఎన్నో ఉన్న విషయాలను కలిగించడానికి సమయం లేదు. మాంత్రికులను ఆరాధికులను అబద్ధికులందరూ అగ్ని కందకముతో ఉండవులు వాళ్ళు పొందుతారు. ఇది రెండవ మరణం. రెండవ మరణం ఇక్కడ చనిపోయింది కాదండి, శరీర మరణం. మనం జరిగిన మనం చేయరు ఆత్మదాన్ని దయచేసి దేవుని ఎదుగు దేవుని దగ్గర తీర్పు అది పైన తర్వాత దేవునికి ప్రీతికరమైన జీవితం ఇష్టకరమైన జీవితం దాన్ని ఆయన భయభక్తి తన పాపాన్ని రూపులో కట్టుకుంటుంది. దాన్ని ఎవరు పట్టుకోవారు, నన్ను ఎవరు అనగలరు, దాన్ని శిక్షించేవారు ఎవరు అనుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎంత ప్రియ సోదరుడా సోదరి
Yoga,
ఆశీర్వాదం ఈ లేదా ఇది సరికాల సువార్త విషయం తెలిస్తే ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుతుంది దాంతో ఊరికెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత పరలోకం కావాలంటే దొరకదు. నీకే మార్గం కావాలో ఇక్కడే నువ్వు ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకొని దేవాలు ఆదురుపోయిన మార్గం నాకు తెలిసి ఆ శిలువ మార్గంలో శిలువ పాటలో నిత్య జీవ మార్గంలో నేను పయనించి ఈ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం నాకు అనుభవించినాయి. ధనవంతుల మార్గం నాకు అక్కర్లేదు. అలా కలిసి జీవితం నాకు ప్రభువా శారీరక సంబంధమైన జీవితం నాకు అక్కర్లేదు. నా వద్దు ఆత్మీయ జీవితం కావాలి. ఇంతవరకు నేను ఎరుగుగా జీవించాను తండ్రి. నేను క్రైస్తవురాలను అనుకున్నాను. అయితే నాకు మారు మనసు లేదు. నా పాపం మీద నాకు జయించడం లేదు. నేను మహిళపెట్టే జీవితం జీవించలేకపోయాను తండ్రి. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి నా నామం అన్ని పేర్ల మధ్య దూషింపబడుతున్నది. మీ నామానికి అవమానం తీసుకొచ్చే బ్రతున్నాను. చేసుకుందాం. తండ్రి ప్రభావించి మీ పవిత్రమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అపారమైనటువంటి కల్వర్ ప్రేమను బట్టి తండ్రి వారు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయ భద్రత కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి హెచ్చరికల కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము వెనక ముందుగా ఒకనొక దినం ఈ లోకాన్ని విడిచిపెడతాం. అప్పుడు ఎక్కడ నిత్యత్వం అనుభవించడానికి మా ఆత్మ సిద్ధం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరు ఆలోచన చేసుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు సాధించమని వేడుకుంటున్నాను స్వామి. రాజని బులకులు ఈ శిక్షణగా జీవించాడు కాబట్టి ఈ బులకు యాత్ర ముగించినప్పుడు ఈ శరీరాన్ని రుచినప్పుడు ఆత్మలోకంలో ప్రవేశించి మీకు ఆనందం అనుభవించాడు. ధనవంతుడు శరీరానుసారిగా జీవించాడు. ఈ నిశ్చితమైన జీవితం జీవించలేదు. తన హృదయంలో చోటు ఇవ్వలేకపోయాడు. ఈ వాక్యాంతరం హృదయంలో చోటు లేదు ప్రభువా. శరీరానుసారిగా జీవించి ఈయన మర్చిపోయి బ్రతికినందువల్ల పాతాల్లోకాన్ని దిగిపోయాడు తండ్రి. అతను బ్రతుకులు నెమ్మది లేకుండా పోయింది. యాత్ర పడుతున్నారంటే ఎక్కడ వేస్తున్నాడు తండ్రి. ఇలా ప్రేమలో తెలిసి మాట్లాడుకోండి కష్టపట్టకుండా జీవిస్తున్న సమయం ఉండగానే ఈశ్వర పాదాలు మీరు వదిలిస్తున్నాం. ప్రభావ ఈశ్వర రక్తం చేత మా ప్రతి పాపం కడిగి మమ్మల్ని మీ బిడ్డగా స్వీకరించమని వేడుకుంటున్నాం. ఈ సొత్తుగా మమ్మల్ని స్వీకరించాలి. ఈ నీతిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ నీతిలో మమ్మల్ని ఆనందించేయండి. ఈ రీతిలో మేము జీవించడానికి మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరమైన నమ్మకమైన పాత్రగా జీవించి నీకు రాజ్యంలో పిల్లబడే భాగ్యం చేసుకోవచ్చు. మరి కొన్ని ఉత్పత్తి దీన్ని సాధించండి. మరి ఇంకా జరగవచ్చు కార్యక్రమంలో మీరు మా పేరు నడిపించుకుని మరి మరి మార్చినటువంటి వాక్య వెలుగులు మా జీవితంలో మా దండించుకొని స్వారీలను మార్చబడి దండించుకుని సత్యంలో కుడి ఎడలకు కలుగుతుంది. సత్యంలో సాయంత్రం దండించినాత్మకు లేచేయవలసింది. సహాయం చేయమని प्रार्थना देशवाणी संशोधन संपर्क सर्वरानी नाम दयచేసి అందరూ కూర్చోండి. మరి స్టేజ్ పెట్టారు.
Thank you.
ఆ నీళ్ళు పోసినట్టు అన్ని చేసినట్టు చూపించండి బాబు. పోయండి పోయండి, అందులో పోయండి, గ్లాసుల్లో పోయండి, గ్లాసుల్లో పోయండి. తాగుతారు కదా కలిగి నన్ను
బలమైన నమ్మకమైన పాత్రగా జీవిస్తూ ఈ పరమరాజ్యంలో జీవించే వారిని ప్రతి బిడ్డ జీవించాలని వేడుకుంటున్నాం తండ్రి. మరి సాల్మాన్ రాజ్ తన నామకరణం చేయమని వారు తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి. తల్లిదండ్రులు కూడా మారు మనసు వచ్చిన అనుభవం తెచ్చేది వారు ప్రార్థనా పనులుగా జీవిస్తూ తమకు సమాన ప్రార్థనలు అనుభవాలు పిల్లలకు నేర్పించాలని వేడుకుంటున్నాను స్వామి. అలాగే తల్లి మన సిస్టర్ మేరీ ప్రయాణం చేయనటువంటి ప్రయాణంలో కూడా మీకు నిర్మించండి. వారి ప్రయాణం అంతట్లో మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎప్పుడు వారు ప్రయాణం చేయనంటున్నారు మరి బస్ ప్రయాణం కానీ లేక ట్రైన్ ప్రయాణం కానీ బైక్లో కానీ మరీశ్వరుల ప్రమాదాలు లేకుండా వారు చేరవలసినటువంటి గమ్యస్థానం వచ్చే ప్రజలు మీ కాపుదల మీ భద్రత మీ తోడు ప్రార్థిస్తున్నాం. కుమారి ప్రాంతం ధైర్యం ఉంటున్నట్టు ఈ దేవుడు తోడుగా ఉండేది కలుగుతుంది. ఇస్రాయల్ కాపాడేవాడు కొనుక్కులు నిజపడగా మీ మంది నడిపడి ఆయన ఏర్పాటు చేసుకోలేదు. అక్కడ లేదు నిన్న నేను యుగాయుగంలోకి తెలిసిగా జీవిస్తున్న స్వామిని చుట్టుబంధన చెల్లిస్తున్నాను. ఆయన మనసులో మీ కాపుదల మీ బిడ్డకు అనుగ్రహించండి. మరి వెనుకల మీ ఆత్మకు రావడానికి నడిపించి మీ పరిశుద్ధతని కావలించి మీ సన్నిధి సవాసం తోడుకొంచిన ఆత్మకి శరీరులు మీ ఆత్మ స్వాధ్యంగా భద్రపరిచి నడిపించండి. శాశ్వత గమ్యస్థానం క్షేమంగా చేరి తమ ఉద్యోగంలో క్షేమంగా చేరి వారి దగ్గర క్షేమకరమైన వర్తమానం వినగలిగినట్టు మీ యొక్క దాయిత్యం ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల మీ భద్రత మీ తోడు అనుగ్రహించండి. మరి కాపాడండి ఇంకా వర్గాన్ని ప్రియులు బంధుమిత్రులు అందరూ కూడా పుస్తకాలలో మిత్రులు పెద్దలు ఆకర్షించబడి ఈ రక్షణ పాత్రలేని రాజ్యంలో సిద్ధపడే భాగ్యం మీ పిల్లలందరూ సమీపించడం ప్రారంభిస్తున్నాం తల్లి. దేవాలయ సమయంలో వెలుసుకుని మా ప్రయాణాలు పడిన మాత్రం నేర్పించండి. క్షేమంలో చేపడేంత మీ కాపులు రైతులను ప్రార్థిస్తున్నా. మీ చిత్రమైన రేపటి దినం సాతరానికి వద్ద ఉన్న మనం కలుసుకొని మరి స్థుతించి మా అందరూ జీవించి వస్తున్నాయి. అదృష్ట మాకు వినాయకుడికి కుటుంబానికి మరి వాటి హృదయాలు ఫలిస్తున్నారు. ఈ పరిశుధాత్మ వర్షం కుమరిస్తున్నారు. ఈ వాక్యం అందరూ హృదయాలు పుచ్చుకున్నది పరిశుధాత్మ సహాయం దయచేయాలి. చేస్తుంటే సంస్థలు మాట్లాడుతున్నారు చేస్తున్నాను ఎలా చూడండి అన్ని ముందుకు వస్తారు కాదు ఇచ్చిన ఎక్కడుంది ఇందాక గుర్రలా అనుగ్రహించి